ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. పాండురంగారెడ్డి అలియాస్ సాగర్ ఆయన చాలా యాక్టివ్ ఉండేవాడు అప్పట్లో. అవును. మీకు ఇప్పుడే నిద్రపడ్డాడు ఆయన? లేదండి, వాళ్ళ చెల్లెలు అందరూ కూడా ఆ దళంలో ఉన్నారు కదా. అవును ఉండేవారు. కానీ మేము కామింగ్ ఆపరేషన్స్ కండక్ట్ చేసేవాళ్ళం. కానీ మేజర్ కామింగ్ ఆపరేషన్స్ మాకు ఎక్కువగా లోకల్ పోలీస్కి పెద్దగా అవగాహన లేదని చెప్పి ఆ టైంలో ఎక్కువగా గ్రే హౌండ్ స్థలాలను ఉపయోగించి చేసేవాళ్ళం. అచ్చా సార్, రౌడీజన్ ఎలా చేశారు? ఇదే సేమ్ ఎంఓ అక్కడ కూడా? సేమ్ ఎంఓ అండి. లక్కీగా ఇక్కడ రౌడీజం చెప్పాలంటే ఓన్లీ ఎక్స్టార్షన్ వరకే పరిమితమైంది. ఇక్కడ ఒంగోలులో, మార్కాపూర్. ఒంగోలు అయితే మర్డర్స్ అవి జరిగి చాలా తీవ్ర స్థాయిలో ఉండేది. మార్కాపూర్లో ఓన్లీ ఎక్స్టార్షన్ వరకే పనులు చేయించుకోవడం, లేకపోతే డబ్బులు దండుకోవడం ఈ టైపు ఉండేది. కాబట్టి సో వాళ్ళకి రౌడీ షీట్లు చేసి బైండ్ ఓవర్ చేయడం, వాళ్ళ మీద కాన్స్టెంట్ నిఘా, నైట్ టైం వాళ్ళు బీట్ కానిస్టేబుల్స్తో పాటు వాళ్ళు తిప్పేవాళ్ళు. ఎందుకు అంటే వాళ్ళ మూమెంట్స్ కట్టేలు చేయడానికి. ఎందుకంటే వాళ్ళు చేసే పనులన్నీ రాత్రిపూట చేస్తారు కాబట్టి వాడి చేతి కూడా ఉద్యోగం చేయించాలి, ఒక పక్కన వాడి మూమెంట్ని కట్టేలు చేయించాలి. సో ఆ విధంగా మేము చేయడం జరిగింది. సో ఆ విధంగా చాలా వరకు కంట్రోల్ అయిపోయింది. బేస్తవారపేట రౌడీజం మీ ఒపీనియన్ ఏంటండి? బేస్తవారపేట ఖమ్మం రౌడీజం అంటే అది లోకలైజ్డ్ అంటే పెద్ద ఆకు రౌడీలేనా? అంతే ఆకు రౌడీలే అని చెప్పుకోవచ్చు. ఖమ్మం మాకు చాలా సెన్సిటివ్గా ఉండేది ఆ రోజుల్లో. అక్కడ వినాయక చవితి, దసరా సంబరాలంటే చాలా పెద్ద ఎత్తులో చేసేవారు. ఇప్పుడు కూడా గొడవలు అవుతుంది. కానీ చాలా చక్కగా నేనున్న 3 సంవత్సరాలు కూడా చాలా చక్కగా చేసాం. అదే టైంలో గిద్దలూరు ఎమ్మెల్యే గారు పిడతల రాంభూపాల్ రెడ్డి గారు ఉండేవారు. వారి ఫ్యామిలీ దొంగతనం జరిగింది ఆ ఘాట్ రోడ్లు, గిద్దలూరు ఘాట్ రోడ్లు. ఎక్కడ, ఏ ఘాట్ అండి? గిద్దలూరు నంద్యాల ఘాట్. ఆ రోజుల్లో దోర్నాల్ ఘాట్ ఇటువైపు ఉంటుంది, గిద్దలూరు ఘాట్. దీస్ ఆర్ ద 2 ఎంట్రీస్ టు అవర్ ఆంధ్ర ఏరియా ఆ రోజుల్లో. సో ఆ ఘాట్ రోడ్లో వాళ్ళు వ్యాపారాలన్నీ కర్నూలులో ఉండేవి, రాంభూపాల్ రెడ్డి గారు. సో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రీక్వెంట్గా కర్నూలు, గిద్దలూరు వస్తుంటారు. సో ఆ టైంలో ఒక నైట్ లేట్, నాట్ బాగా అర్ధరాత్రి ఏం కాదు, కొద్దిగా జస్ట్ చీకటి పడుతున్న టైంలో లేట్ ఈవినింగ్ వీళ్ళ కార్ని అటగించి ఒక జీపు లేడీస్ దగ్గర నుంచి, ఫ్యామిలీ మెంబర్స్ అందరి దగ్గర నుంచి సుమారుగా 150 తులాల ఆ రోజుల్లో బంగారం దొంగిలించడం జరిగింది. సో లక్కీగా ఆ జీప్ నెంబర్ని వాళ్ళు నోట్ చేశారు. సో అదొక్కటే మాకున్న క్లూ, ఒక గ్రే కలర్ కమాండర్ జీపు విత్ సో అండ్ సో నెంబర్. సో అప్పుడు ఆ క్లూ తోటి మేమందరం వర్క్ చేయాలి. సో మొత్తం కానిస్టేబుల్స్ అందరికీ మేము నెక్స్ట్ ఏం చేసామంటే, ప్రతి వాళ్ళు ఆ మెమరైజ్ చేసుకోండి ఆ నెంబర్, గ్రే కలర్ కమాండర్ జీపు సో అండ్ సో నెంబర్. మీకు ఎక్కడ తారసపడినా మీరు వెంటనే మాకు ఇన్ఫార్మ్ చేయాలి. సో మార్కాపూర్ మొత్తం పోలీసులందరికీ ఎవ్రీడే రోల్ కాల్లో ఒక వారం రోజులు కంటిన్యూస్గా రిపీట్ చేసాము. అయినా మాకు ఏం ఫలితం దొరకలే, ఆ ఏరియాలో ఎక్కడ కూడా తారసపడలేదు. ఒక 1 నెల రోజుల తర్వాత ఒక కానిస్టేబుల్ వాళ్ళ అత్తారింటికి మచిలీపట్నం వెళ్ళాడు. సో మచిలీపట్నం నుంచి పెడన వాళ్ళ అత్తారు ఊరు. మచిలీపట్నం ఎక్స్ప్రెస్ బస్సులో వెళ్ళి అక్కడి నుంచి పెడన వెళ్ళడానికి ఈ షేర్ ఆటోలాగా అప్పుడు షేర్ జీపులు నడుపుతుండేవారు, షటిల్ సర్వీస్. ఈ జీప్ ఎక్కాడు. ఈ జీప్ నెంబర్ చూడగానే ఇది ఎక్కడో చూసినట్టు ఉందని గుర్తొస్తుంది వాడికి. ఎక్కడ 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 అనుకొని అప్పుడు సడన్గా ఇది మనకు రోల్ కాల్లో రోజు చెప్పే నెంబర్లా అనిపిస్తుంది. అప్పుడు గిద్దలూరుకి ఫోన్ కాల్ ఎస్టీడీ బుక్, అప్పుడు ఎస్టీడీలు ఉండి సెల్ ఫోన్లు ఇంకా రాలా, బుక్ చేసి కనుక్కున్నాను అనమాట. అవును ఇదే నెంబర్. అప్పుడు నాకు ఇన్ఫార్మ్ చేశారు. వెంటనే అప్పుడు కృష్ణా జిల్లాకి నేను స్వయంగా పార్టీని తీసుకొని వెళ్ళి ఆ జీప్ని పట్టుకొని బంగారం అంతా ఇంటాక్ట్ రికవర్ చేయడం జరిగింది. సో పోలీసులో అది మనం గ్రహించాలి. మనకు అత్యంత ఎక్కువ సిబ్బంది ఉండేది కానిస్టేబుల్ లెవెల్స్, కానీ అతి తక్కువ ఉపయోగించుకునేది వాళ్ళే. ప్రతిదీ ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్ చేయాలి, ఈ చేయాలి కాదు. మనం ఇఫ్ యూ కెన్ గివ్ ద ఇన్పుట్స్, చాలామంది సిబ్బందికి, కానిస్టేబుల్స్కి వాళ్ళ స్టేషన్లో ఎవరెవరిని ముద్దాయిలుగా ఉన్నారో తెలియదు. చాలా కేసులు ఉంటాయి.
పోలీస్ స్టేషన్లో 100 కేసులు ఉంటాయి. అందులో ముద్దాయిల గురించి అడగండి, కానిస్టేబుల్స్ ఎవరికి తెలియదు. వాళ్ళకి చెప్పే టైము ఓపిక సబ్ ఇన్స్పెక్టర్కి ఉంది. మరి అప్పుడు 70-80% ఉన్న సిబ్బంది నిర్వీర్యమే. అక్కడ మన పోలీస్ వ్యవస్థని మనం మళ్లించాం. అంటే అప్పుడులో వేరుగానే ఇప్పుడు పని ఒత్తిడి పెరిగింది కదా సార్? పని ఒత్తిడి పెరిగిన మాట వాస్తవం. ఎందుకంటే అవేర్నెస్ పెరిగింది, నేరాలు పెరిగాయి, నేరాల్లో సులభతరం అయిపోయింది. మా పోలీసుల్లో కూడా ట్రాన్స్పరెన్సీ పేరుతోటి మా ఇన్వెస్టిగేషన్ స్కిల్స్ మేము బయట పెడుతున్నాం. అది కూడా ఒక తప్పుదం. ఓకే, ఒక ఫోన్ని ట్రాక్ చేస్తున్నాం, ట్రాక్ చేసే విధానాన్ని మనం బయట పెట్టకూడదు. ఇప్పుడు దొంగోడు తెలుసుకుంటే వాడు జాగ్రత్త పడతాడు కదా. అంటే మీరు దానికి కొంతమంది ఆఫీసర్లు ఏమంటారంటే, మనం చేస్తున్న వర్క్ బయట తెలిస్తే వాడు ఇంకొక స్టెప్ ముందుకు వెళ్తాడు, ఆడ స్టెప్కి మనం ఇంకో అప్పర్ హ్యాండ్ అవ్వాలంటే ఖచ్చితంగా మనకి ఎక్స్చేంజ్ ఉండాలి కదా అంటారు. చాలా కష్టమండి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ నక్సలిజం తీసుకోండి, వాళ్ళకు ఉన్నటువంటి వెపన్స్ చేరుకోవడానికి మాకు ఎంతో టైం పట్టింది. చాలా టైం మేము 303 తోటే వాళ్ళతో ఫైట్ చేయాల్సి వచ్చింది. తర్వాత గ్రేహౌండ్స్ దళాలకే AK-47 అవి ఇవ్వడం జరిగింది. వాళ్ళకి అప్పుడు ఆల్రెడీ వచ్చి ఉన్నాయి, అప్పటికే AK-47 వాళ్ళకి వచ్చి ఉన్నాయి. అవును. సో ఆ విధంగా టెక్నాలజీ పరంగా ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ ఈ సైబర్ క్రైమ్లోకి ఎవరు ఎంటర్ అవుతున్నారు? నిష్ణాతులు ఎంటర్ అవుతున్నారు. మా పోలీస్ సిబ్బందుల్లో నిష్ణాతులు ఎంతమంది ఉంటారండి? చాలా తక్కువ మంది. ఉన్న ఆ ఫీల్డ్లో పనిచేయడానికి ఇష్టపడే వాళ్ళు ఎంతమంది? అవును, అది కూడా పాయింట్ కదా. సో వాళ్ళు నిష్ణాతులు కావచ్చు కానీ ఆ ఫీల్డ్లో ఇష్టపడరు. సో ఈ టెక్నాలజీ పరంగా మేము ఇంప్రూవ్ అవ్వాలి, వాళ్ళందరూ ట్రైనింగ్ అవ్వాలి, వాళ్ళు ఆలోచించే విధంగా మేము ఆలోచించాలంటే చాలా టైం పడుతుంది. సో ఈ అతి తక్కువ పరిజ్ఞానాన్ని మనం చాలా వరకు ఈ క్రిమినల్స్ నుంచి నేర్చుకుంటాం. వీడు ఇలా చేసుంటే ఇలా చేస్తున్నాడంటే దాన్ని ఎలా ట్యాకిల్ చేయాలనే విధంతో మేము నేర్చుకుంటాం. ఇప్పుడు వాడుకున్నటువంటి పరిజ్ఞానాన్ని మీరు బహిర్గతం చేస్తే కొత్త వాళ్ళకి నేర్పించినట్టే, నేరాలు పెరిగినట్టే. సో అందుకే నేను చాలా వరకు మా సిబ్బంది చెప్పేవాళ్ళు, నువ్వు పట్టుకున్న దానికి నువ్వు బహిర్గతం చేయి, కానీ ఎలా పట్టుకున్నావు, నువ్వు ఏ పద్ధతులను అవలంబించావు ఇవి దయచేసి ప్రస్తుతం పబ్లిక్గా కానీ మీడియాకి కానీ రివీల్ చేయకండి. వాళ్ళకి మీరు ప్రైవేట్గా చెప్పండి వేరు, కానీ పబ్లిక్గా కానీ మీరు రివీల్ చేస్తే అక్కడ జాగ్రత్త పడతాడు, దానివల్ల క్రైమ్ పెరుగుతుంది. సార్ మీరు చెప్తున్న మచిలీపట్నం కేసులో వాడు ఎందుకు చేశాడు అంత? ఇక్కడ కృష్ణా జిల్లా వాడు అక్కడికి వచ్చి ఎందుకు చేశాడు? వాడు కృష్ణా జిల్లా వాడు కాదండి, వాడు మా మార్కాపూర్ ఏరియా వాడే. మరి జీప్ ఇక్కడ కానీ జీప్ కూడా దొంగిలించింది జీపే, అది మెకానిక్ షాప్ నుంచి దొంగిలించాడు. మరి ఆడు ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేదో నాకు గుర్తులేదు. వాడు దొంగిలించి ఆ నెంబర్ ప్లేట్ మార్చాడు. సో అక్కడ మళ్ళీ ఆ జీపుని పట్టుకుంటారు, వీడు కనుక చూస్తారని చెప్పి వీడు వెళ్ళి అక్కడ టెస్ట్ వేశాడు. వీడు నేటివ్ ఇక్కడే, వీడు అబ్జర్వ్ చేస్తున్నాడు రెగ్యులర్గా. ఫ్యామిలీ ఎప్పుడు కర్నూలు వెళ్తుంది, వీళ్ళు జ్యువెలరీతో వెళ్తుందని అబ్జర్వ్ చేసి పక్కా స్కెచ్ చేసుకుని మార్కాపురంలో మీరు చేసే సమయంలో గిద్దలూరు కూడా మీకే వస్తుంది. గిద్దలూరు 2 కమ్యూనిటీల మధ్యన ఎక్కువగా వివాదాలు ఉండేవి అప్పట్లో. ఒక కమ్యూనిటీ బాగా డామినేట్ చేసేది. ఆ ఇష్యూని ఎలా షార్ట్అవుట్ చేశారండి? సాధారణంగా మనం ఏంటంటే కమ్యూనిటీస్లో ఈ ఇష్యూస్ వచ్చినప్పుడు సాధారణ ఈగోస్ ఎక్కువ ఉంటాయి. ఆ ఈగోస్ కూడా పెద్దవాళ్ళు చాలా ఎక్కువగా ఉంటాయి, చదువుకున్న వాళ్ళకు తక్కువ ఉంటుంది. కానీ పెద్దవాళ్ళు స్పాయిల్ చేస్తుంటారు కదా, పెద్దవాళ్ళే స్పాయిల్ చేస్తుంటారు. అందుకని మేమేం చేసామంటే ఈ చిన్నవాళ్ళనే మేము దగ్గర తీసుకొని వాళ్ళనే రకరకాల పనులు ఇన్వాల్వ్ చేస్తూ ఈక్వల్ ఫుటింగ్లో ఉన్నట్టు చేస్తూ వాళ్ళ మధ్య కోఆర్డినేషన్ తీసుకొచ్చాం. ఓకే. సో వాళ్ళ మధ్య ఎప్పుడైతే కొద్దిగా బంధం పెరిగిందో దేవర్ ఏబుల్ టు టాక్ ఓవర్ ద ఎల్డర్స్ అన్నారు. ఓకే. సో ఆ విధంగా వాళ్ళని దగ్గర తీసుకురావడం జరిగింది. ఆ మనస్పర్ధలు కూడా చాలా వరకు తొలగిపోయాయి. ఇక్కడ గత కొన్ని సంవత్సరాలుగా గిద్దలూరుకి సమస్య ఉండిపోయిందండి. ఉంది, ఫ్యాక్షన్స్ అలా ఇక్కడే కదా, గిద్దలూరు ఉండింది, పెద్దారవీడులో ఫ్యాక్షన్స్ ఉండేవి, ఎర్రగొండపాలెంలో ఫ్యాక్షన్స్ ఉండేవి. ఫ్యాక్షన్స్ ఇవన్నీ కూడా కర్నూలు జిల్లా నుంచి ఇది విడిపోయి వచ్చిన ప్రాంతం కాబట్టి
దాని యొక్క విస్టేజెస్ అంటాం మనం. అదే వీళ్ళకి వాళ్ళకి కెద్దులూరులకి కర్నూలుకి బంధుత్వం కూడా బంధుత్వం కూడా చాలా ఎక్కువ. అవును. కాబట్టి అలా ఇప్పటికీ ఒంగోలుతో ఉండదండి. ఒంగోలుతో ఉండదు. అందుకని మీకు చెప్పాను కదా, కానిస్టేబుల్స్ వీళ్ళందరూ కూడా దే నెవర్ యూస్ టు లైక్ టు కమ్ వాళ్ళు ఏమైనా ఫంక్షన్ గానే కర్నూలుకి వెళ్తారు, వాళ్ళు కర్నూలుకి వెళ్తారు. ఏమైనా పండగలన్నీ కూడా అటే అంటే అమ్మాయిల సంబంధాలు అబ్బాయిల సంబంధాలు కర్నూలుతో ఉంటాయి, కర్నూలుతో ఉంటాయి. హెడ్ క్వార్టర్ ఒంగోలుతో ఉండదు వీళ్ళకి. అవును.